భారతదేశంలో రోహింగ్యాలను తరిమి తరిమి కొట్టడానికి నాంది అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. దీంట్లో సందేహం అక్కర్లేదు. ఇప్పటికీ నేను చూస్తున్నాను, వరదలా వస్తూనే ఉన్నారు. బస్సులు పెట్టలే, డబ్బులు ఇవ్వలే, ఫ్లాగులు ఇవ్వలే. వాళ్ళ ఫ్లాగులతోటి, వాళ్ళ కండువాతోటి, వాళ్ళ డబ్బులతోటి యువకులంతా వస్తున్నారు. కాబట్టే భాగ్యనగర్ మేల్కొంది, జాగా భాగ్యనగర్, జాగా బాలాపూర్, సాలే భాగో బంగ్లాదేశ్. దానికంటే ముందు ఒక చిన్న విషయం. అరే ఇక్కడ చిన్న చిన్న గ్రామాలు, మన మిత్రులు చెప్పారు, ఇక్కడ ఎర్రగుంట కావచ్చు, ఇంకోటి కావచ్చు, పాలు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరి మధ్య తెచ్చి ఈ ద్రోహులను ఎందుకు పెట్టావయ్యా? తీసుకెళ్లి జూబ్లీ హిల్స్ లో పెట్టుకో, ముందు మాదాపూర్ లో పెట్టుకో ఈ క్యాంపును. మీ దగ్గరనేమో ఎవడు ఇలాంటి విద్రోహి ఉండకూడదు, సామాన్య ప్రజల మధ్యలో ఈ యొక్క క్యాంపులు పెడతారా? నేను ఇంటెలిజెన్స్ వారు ఇక్కడ ఉండింటారు, అన్ని రాసుకుంటారు. ప్రభుత్వానికి చెప్పండి, గణేశోత్సవ సమితి మొత్తం హిందూ సమాజం డిమాండ్ చేస్తుంది, వీళ్ళను బంగ్లాదేశ్ కు, మయన్మార్ కు పంపే కంటే ముందు రేపే ఈ క్యాంపు ఇక్కడ నుంచి తీసి మీ జూబ్లీ హిల్స్ లో పెట్టుకోండి, మీ పక్కనున్నటువంటి మాదాపూర్ లో పెట్టుకోండి. అప్పుడు మాట్లాడండి ఈ రోహింగ్యాల గురించి. సామాన్య హిందూ కష్టపడాలి, మేము ఫార్మ్ హౌజులు కట్టుకోవాలి, బంగ్లాలు కట్టుకోవాలి, 10-12 మంది పోలీస్ ఆఫీసర్ తోటి సెక్యూరిటీతో తిరగాలి. హిందూ సమాజం సహించడానికి సిద్ధంగా లేదు. దానికి ఉదాహరణే ఈ యొక్క యువవాహిని. రెండో విషయం, 47లో దేశాన్ని విభజించి సింహాసనం ఎక్కారు. ఆ రోజు నాకు పేర్లు చెప్పను, నాయకుల యొక్క ప్రస్తావన అక్కర్లేదు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు 48లో జూన్లో స్వాతంత్రం ఇవ్వండి అని చెప్పేసి మౌంట్ బాపటను దేశానికి పంపితే, 47లో ఎవరైతే దేశాన్ని అధికారాన్ని చేపట్టారో, ప్రధానమంత్రి అయ్యారు, మంత్రులు అయ్యారు, చీఫ్ మినిస్టర్స్ అయ్యారు, మీరు విభజన మీద సంతకం పెట్టి కుర్చీ కోసం దేశాన్ని విభజించారు. దురదృష్టం, ఈరోజు అదే కుర్చీ కోసం ఈ బంగ్లాదేశీలను, ఈ రోహింగ్యాలను, ఈ జిహాదీ శక్తులను భుజాల మీద పెట్టుకొని కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అనే పద్ధతిలో ఏదైతే మాట్లాడుతున్నారో దానికి కాలం చెల్లింది. రోహింగ్యాలతో, బంగ్లాదేశీలతో, జిహాదీ శక్తులతో రాజకీయాలు చేయాలనుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా సముద్రం దాటిపోవాల్సి వస్తుంది అని చెప్తున్నాం. చివరిగా వాస్తవానికి ఒక సభ రైతు బంధు సభ కాదు, సిలిండర్లు ఇచ్చే సభ కాదు, కంప్యూటర్లు ఇచ్చే సభ కాదు. ఎవరింటారు ఈ రోహింగ్యాల గురించి? ఒకసారి ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే పత్రికా విలేకరులు ఉన్నారో మీరు కూడా నిజాయితీతో రాయండి, నిజాయితీతో రాయండి. ఈ వేల మంది ఎట్లా వచ్చారు? దీనికి కలర్స్ పూయొద్దండి, కలర్ అక్కర్లేదు. ఈ వేల మంది ఎవరైతే హిందూ బంధువులు ఈ యొక్క సభకి ఎందుకు వచ్చారు అనేటటువంటిది ఒకే ఒక అంశం. హిందూ సమాజం జాగృతమైంది. ఈ దేశంలో రోహింగ్యాలకు స్థానం లేదు, బంగ్లాదేశీలకు స్థానం లేదు, టెర్రరిస్టులకు స్థానం లేదు, జిహాదీ శక్తులకు స్థానం లేదు.
వీళ్ళందరినీ కూడా భుజాలను పెట్టుకునేటటువంటి పద్ధతిలో రాజకీయాలు చేశాలనేటటువంటి ఒక రాజకీయ పార్టీలకు కూడా స్థానం లేదని చెప్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ